गुराज्ञया प्राप्यते फलं कर्म किं परं कर्म तज्जडं कृतिमहोदधौ पतनकारणं फलमशाश्वतं गतिनिरोधकम् ईश्वरार्पितं नेच्छया कृतं चित्तशोधकं मुक्तिसाधकं कायवाङ्मन कार्यमुत्तमं पूजनं जपश्चिन्तनं क्रमात् जगदैषधीयुक्तसेवनम् अष्टमूर्तिभृद्देवपूजनम् उत्तमस्तवा उच्चमन्दतः चित्तजं जप ध्यानमुत्तमम् ईश्वरार्पितं नेच्छया कृतं चित्तशोधकं मुक्तिसाधकम् మనం చూసిన అంశాన్ని సరిగ్గా పరిశీలిస్తే కర్మలు బంధిస్తాయి. ఆయన ఆ ఫ్యాక్ట్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఏం చేయాలి అలాంటప్పుడు? కర్మలు వదిలేయమని చెప్పాలి. ఏవైతే నన్ను బంధిస్తాయో వదిలేయమనాలి. అక్కడికి వెళ్తే షాక్ కొడుతుందని తెలుస్తుంది. తల్లి ఏమంటుంది? ఏయ్ అక్కడికే వెళ్ళకంటుంది. అక్కడికి వెళితే షాక్ కొడుతుందని తెలిస్తే వెళ్ళడం మానేస్తాం. తెలిసి మళ్ళీ ఎవరు వెళ్ళి చేపెట్టరు కదా అందులో. ఇప్పుడు ఈయన తెలియచెప్పారు. ఒక మహర్షిగా కర్మలు వాటి యొక్క పర్యవసానం అవి ఏం చేస్తాయో వాటిని క్లియర్గా చెప్పారు. కర్తృ అధీనం కర్మ, ఆ కర్మ జడం, కర్త లేకపోతే కర్మలు జరగవు, కర్మలన్నీ జడాలు కనుక ఆ క్రియ జరగాలి అనంటే సచేతనమైనటువంటి కర్త కారణం. కర్త సచేతనం, కర్తృ అధీనం కర్మ. కాబట్టి అటువంటి కర్మ స్వయంగా ఉనికి లేనటువంటిది. తన ఉనికిని కర్త మీద పెట్టుకుని కర్త వల్ల కర్మ బయలుదేరి ఆ కర్మ మళ్ళీ ఫలాన్ని ఇస్తే ఆ ఫలాన్ని పొందినటువంటి కర్త అబ్బా నాకు హాయిగా ఉంది అంటున్నాడంటే అది అవివేకమే. కాబట్టి కర్తృ అధీనం కర్మ, కర్మకు విలువ లేదు, మనం విలువ ఇస్తున్నాం. ఇట్ ఈజ్ ఇంపోజ్డ్ వాల్యూ, అట్రిబ్యూటెడ్ వాల్యూ. ఎవరు? మనం. రెండోది, ఆ కర్మ స్వయం జడం, దానికి స్వయంగా ప్రతిపత్తి లేదు, ఉనికి లేదు. ఒక కర్మ కర్త లేకుండా కర్మ అయిపోదు. మాట్లాడేవాడు లేకుండా మాట్లాడడం అనే క్రియ జరగదు. వినేవాళ్ళు లేకుండా వినే క్రియ జరగదు. శ్రవణం అనే క్రియ జరగదు. అలాగనే ఈ కర్మ అనేటువంటిది స్వయం జడం. ఎక్కడి నుంచి వచ్చింది? అది అజ్ఞానం నుండి పుట్టింది. ఎందుకని? అజ్ఞానం వల్ల వెలితి, వెలితి వల్ల కోరిక, ఆ కోరిక వల్ల కర్మ. సో ఇంత ప్రాసెస్ జరిగింది. అటువంటి కర్మని ఎందుకు మనం యాక్సెప్ట్ చేయాలి? రిజెక్ట్ చేసేస్తాం. ఈ కర్మ వల్లే కదా అంతా బంధం. అందుకనే శాస్త్రం కూడా అంటుంది, ఒక మనిషి పుట్టడానికి కానీ అతని యొక్క జీవన స్రవంతి అలా కొనసాగడానికి కానీ ఇవన్నీ కూడా కర్మలే వీటికి కారణం. సో ఏమిటది అని అంటే ప్రారబ్ధం అనే కర్మ, సంచితం అనే కర్మ, ఆగామి అనే కర్మ. కర్మాణి త్రివిధాని, కర్మలు 3 రకాలు. 1 ఆగామి కర్మ, 2 సంచిత కర్మ, 3 ప్రారబ్ధ కర్మ.
సంచితం అంటే సమ్యక్ చితం, బాగా వెల్ కలెక్టెడ్ అనమాట. ఎన్నో జన్మలుగా కలెక్ట్ చేసి పెట్టుకున్నాం. అంటే ఇప్పుడు మన మన పెరట్లో మామిడి చెట్టు ఉందనుకోండి, మామిడి కాయలు ఏవైతే ఉన్నాయో, ఆ పక్వానికి వచ్చినటువంటి కాయలు ఏవైతే ఉన్నాయో, ఒక 20 కాయల్ని కోసి మనం పెట్టుకుంటాం. దట్ ఈజ్ సంచితం. అన్ని మామిడికాయలు ఏవైతే ఉన్నాయో 20 నేను సంచిలో పెడితే, వాటికి గడ్డి పెట్టి మగ్గ పెట్టినప్పుడు నెక్స్ట్ డే చూస్తే దాంట్లో నుంచి ఒక 3 అథవా 4 పళ్ళు కింద తయారయ్యాయి. ఈ 4 తెచ్చుకుంటాను. తెచ్చిన 20 పండవు, అందులో కొన్ని పండుతాయి. అంటే సంచితంలో నుంచి కొన్ని ఫ్రక్టిఫై అవుతున్నాయి. ఫ్రూట్స్ విచ్ ఆర్ కలెక్టెడ్ బై మీ అండ్ అమాంగ్ దెమ్ సమ్ ఫ్రూట్స్ ఆర్ ఫ్రక్టిఫైడ్. నేను కలెక్ట్ చేసి పెట్టుకున్నటువంటి పళ్ళల్లో నుంచి కొన్ని పక్వమయ్యాయి, వాటిని తెచ్చుకుంటున్నాను. అది ప్రారంధం. ఇప్పుడు తింటున్నాను. ఈ తింటూ ఏం చేస్తా అంటే మామిడికాయ నోట్లో పెట్టుకుంటూ తింటూ మామిడి పండుని ఇలాగ జ్యూస్ తీస్తూ మళ్ళీ పెరట్లోకి వెళ్తాడు. వెళ్ళి చూస్తాడు, ఇది పరువుకు వచ్చింది, ఇది పరువుకు వచ్చింది, కట్ చేయరా అంటారన్నమాట. కట్ చేయిస్తాడు. అంటే ఈ కట్ చేసినప్పుడు ఒక 9, 10 మళ్ళీ మగ్గేయడానికి కాయలు రెడీ అయ్యాయి. దీన్ని ఏమంటారంటే ఆగామి అంటారు. అంటే రాబోయేదన్నమాట. వెనకాల ఇంకా ఉన్నాయి, 20లో 4 మగ్గాయి, దాన్ని తింటున్నాం, ఇప్పుడు భోగం చేస్తున్నాం, అనుభవిస్తున్నాం. దీన్ని ప్రారంధం అంటారు. ఇంకా వెనకాల ఉన్నాయి, 16 ఉన్నాయి, దాన్ని సంచితం అంటారు. అలాగనే తింటూ తింటూ ఇంకా కొన్ని కలెక్ట్ చేసి లోపల పెట్టాడు, దాన్ని ఆగామి అంటారు. అలాగనే మనకు అనేక జన్మ సంప్రాప్తము ఎంతుందో మనం వెనకాల తెలియదు ఆ మూటలో. అందులో కొంత పక్వమైతే ఇప్పుడు తెచ్చుకున్నాం, ఇప్పుడు అనుభవిస్తున్నాం ఈ జన్మలో. ఇప్పుడు అనుభవిస్తూ అనుభవిస్తూ ఏం చేస్తున్నాం, కొత్త కర్మలన్నీ తయారు చేసి మళ్ళీ మూటలోకి పంపుతున్నాం, ఆగామి. ఈ 3 రకాల కర్మలు అంతే. అర్థమైందా మీకు? ప్రారబ్ధము అంటే ఇప్పుడు ఉపభోగం, ప్రజెంట్, వర్తమానం నేను అనుభవిస్తున్నాను. సంచితం అంటే సంచితం అంటే సంచి అని అర్థం అనుకోండి, ఒక రకంగా సంచిలో ఉన్నాయన్నమాట, మూట. అది ఎన్నున్నాయో మనకు తెలియదు. అందుకనే మహాత్ముల యొక్క అనుగ్రహం ఉంటే కనుక గురువుని సర్వే సర్వత్ర సమర్పణ భావనతో చేస్తే, ఇప్పుడు సపోజ్ వాడు మొద్దుగా బండగా ఉన్న గురువు అనుగ్రహంతో పరివర్తన కలుగుతుంది అనేటువంటి మాటకి నేను ఇక్కడ టెక్నికల్గా ఏం చెప్తానంటే, ఇప్పుడు ప్రారంధంలో వాడికి ఉండకపోవచ్చు, కానీ ఆగామిలో వాడికి ఏదో జన్మాంతర సుకృతాలు ఉంటాయి, ఇంకా ఫ్రక్టిఫై అవ్వదు. కానీ గురువు అనుగ్రహంతో అవి రెడీమేడ్గా ఫ్రక్టిఫై అయ్యి వీళ్ళలో మార్పు వచ్చేస్తుంది. ఒక గురువు అనుగ్రహం ఉంటే మార్పు వస్తుంది. కానీ ఆ గురువు అనుగ్రహం ఉండాలి అని అంటే లోపల ఆ గురువుని నిష్టగా అంత అంకిత భావంతో ఆ కమిట్మెంట్ ఉండాలి. నాకు నిజంగా చెప్పాలని అంటే నాకు గురువు తప్ప రెండోది లేదు. నాకు ఆయనంత ఉపాసన చేస్తాను. ఆయనంటే ఇంకా నాకు శారీరకంగా, మానసికంగా, వాచికంగా ఆయన ఉపాసన చేస్తూ ఉంటాను. ఆయనంటే అంత ప్రాణం, కమిట్మెంట్. ఆ కమిట్మెంట్ వల్లే ఇదంతా కలుగుతుంది. నా ప్రారంధంలో ఏముందో లేదో తెలియదు, బట్ ప్రారంధంలో లేనిది కూడా గురువు మార్చగలడు అని అంటే అర్థం ఏంటనంటే, గురువు తన యొక్క అనుగ్రహంతో ఆగామిలో కానీ ఇది సంచితంలో ఉన్నటువంటి కర్మల్ని కూడా ఫ్రక్టిఫై చేయించి ఆయన అందివ్వగలడనమాట. లేనిది ఇవ్వలేరు, కానీ ఉంది, కానీ అది ఇంకా ఫ్రక్టిఫై అవ్వలేదు. ఈయన అనుగ్రహంతో ఫ్రక్టిఫై అయిపోతాయి. అవే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇటువంటివి ఆలోచిస్తూ పోతుంటే కొన్ని మనకు అందవు. అందుకని కృష్ణుడు గహనా కర్మణో గతి అంటాడు. ఆయన ఈ కర్మ యొక్క గతి చాలా లోతైంది, నువ్వు నేను కూర్చొని ఇలా మాట్లాడుకుంటే కుదరదయా అని. సరే, ఇన్ని ఉన్నాయి ఈ 3 రకాల కర్మలు. ఈ ప్రారంధాన్ని అనుభవిస్తూ ఉంటాం. అనుభవిస్తూ అనుభవిస్తూ ఒకరోజు ఈ ప్రారంధాన్ని పడేస్తాం. మళ్ళీ సంచితంలో రెడీ అయి ఉంటుంది, ఫ్రక్టిఫై అయిపోయి మళ్ళీ ఇంకో ప్రారంధాన్ని ఇస్తుంది, మళ్ళీ కొత్త జన్మ. దానికి సరైన ఉపాధి, దానికి కావలసిన మనుషులు, దానికి కావలసిన పరిసరాలు. ఇప్పుడు తణుకులో మీరు పుట్టారు, ఈ శరీరము మీకు ఇవ్వబడింది, ఈ ఊరు మీకు ఇవ్వబడింది, ఆ ఇల్లు మీకు ఇవ్వబడింది, ఈ తల్లిదండ్రులు మీకు ఇవ్వబడింది. ఆల్ ద గివెన్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ గివెన్ టు యూ. ఆల్ ద బ్యాక్గ్రౌండ్ దట్ యు ఆర్ ఎంజాయింగ్, అండర్గోయింగ్, దట్ ఈస్ గివెన్ టు యూ. అంతే. ఈ ఉపాధి నాకు ఇవ్వబడింది, ఈ తల్లిదండ్రి నాకు ఇవ్వబడింది, ఆ ఇల్లు నాకు ఇవ్వబడింది, ఈ పరిసరాలు ఇవ్వబడింది, ఇవన్నీ నాకు ఇవ్వబడ్డాయి. ఇస్తూ నన్ను ప్రవృత్తుణ్ణి చేస్తుంది. ఈ చేసే ప్రయత్నంలో కూడా నా వెనకాల, నా బ్యాక్గ్రౌండ్లో ఆ కర్మలు, ప్రారంధం అనేది ప్రాణం విడిచిపెట్టేంత వరకు అది నన్ను తరుముతూ ఉంటుంది. అంతే. దట్స్ ఇట్. అవర్ లైఫ్ ప్రాసెస్ ఈజ్ గోయింగ్ ఆన్.
ఇదొక ప్రాసెస్ పోతూ ఉంది. ఏ రోజైతే చిట్ట చివరి కర్మ, ఈ మజిలీలో చిట్ట చివరి కర్మ అయిపోతుందో ఆగం, మనం వెళ్ళిపోతాం. కర్మ క్షయమైపోతే దేహం పడిపోతుంది. డీజిల్ అయిపోయింది అనుకోండి, బండిలో పెట్రోల్ అయిపోయింది అనుకోండి, ఏమవుతుంది? అర్ధాంతరంగా బండి ఆగిపోద్ది అంతే. ఎందుకు ఆగిపోయిందండి? డీజిల్ పోయినంత మాత్రాన బండి ఎన్ని లక్షలు పెట్టుకున్నానండి, 26 లక్షలండి, డీజిల్ ఎంతండి, లీటర్ 30 రూపాయలు, అది అయిపోయినంత మాత్రాన బండి 50 లక్షలు పెట్టుకున్నా అందులో 20 రూపాయలు డీజిల్ అయినా అది అయిపోతే పోవాలి. మనం ఎంత అందగాళ్ళమైనా ఎంత మేధావి అయినా లోపల డీజిల్ అయిపోయింది అంతే, ఆగిపోవడం అంతే. ఆ కర్మ క్షయం అయిపోతే, ఆ కర్మ అంత్యకర్మ కనుక వచ్చేస్తే అయిపోయింది. ఇంకా ఆ తర్వాత వీడికి కర్మ కాండమే మిగులుతుంది. కాబట్టి ఆలోచించండి, మళ్ళీ వీడికి కొత్త కర్మ, ఏ సెట్ ఆఫ్ న్యూ కర్మాస్ ఆర్ ఫ్రెక్టిఫైడ్ ఫ్రమ్ సంచితం. అది మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఒక ఉపాధిని ఇస్తుంది, మళ్ళీ ఒక తల్లి, మళ్ళీ ఒక తండ్రి, మళ్ళీ ఎత్తాలి. మళ్ళీ ఆ బ్యాక్గ్రౌండ్ అక్కడ ఎక్కడ ఉంటాము, ఏ అమెరికాలో ఉంటాము, టాంజానియాలో ఉంటాము, లేకపోతే ఈ దమీన్ మనవుడుగా పుడతాము, లేకపోతే ఎవడికి పుడతామో, కొండవాడికో బండవాడికో, ఎవడి దగ్గర ఎక్కడికి వెళ్ళి పడతామో మనకు తెలియదు. బట్ దట్ సెట్ ఆఫ్ కర్మ దట్ డిసైడ్స్, అది డిసైడ్ చేస్తుంది. మనం ఏమనుకున్నామంటే ఇక్కడ చూసి ఎగిరి గెంతేసి ఇదంతా మనకు ఇది పర్మనెంట్, ఏమో ఈ స్ట్రక్చర్ పర్మనెంట్, ఇంకా అసలు మనల్ని ఎవడు దేవుడు కూడా ఏం చేయలేడండి, ఎవడేం కదపలేడని, నన్ను కదపలేడు కుదపలేడు అనుకుంటా, అన్నీ ఉంటుంది అనుకునేదాకే ఒక దెబ్బతో లేచిపోతుంది అంతే. ఆఖరి కర్మ క్షయమైపోతే ఇంకంతే, ఆగిపోతుంది. మళ్ళీ సంచితంలో నుంచి కొత్త కర్మలు వస్తాయి, దాంతో ఉపాధి. ఆ ఉపాధిని అనుభవిస్తూ ప్రాసెసింగ్లో మనం ఏం చేస్తున్నాం, కొత్త కర్మలన్నీ ఉపాధి ద్వారా చేసి ఇవన్నిటినీ సంచితంలోకి నెడుతున్నాం. ఎప్పుడూ మన యొక్క బ్యాలెన్స్ షీట్ ఫుల్గా ఉంటుంది, నిల్ అవ్వదు. బ్యాలెన్స్ షీట్ నిల్ చేయాలనుకుంటే కూడా కుదిరే పని కాదు. ఇప్పుడు ట్రాన్సాక్షన్ ఎప్పుడండి, మన ఇద్దరం ఇప్పుడు మీకు నాకు ఒక బ్యాంకు దగ్గర మీరు వెళ్ళారు, ఒక వ్యవహారం చేశారు, ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. ఎప్పుడు బ్యాంక్కి మీకు ట్రాన్సాక్షన్ కట్ అయిపోతుంది? మీకు వాళ్ళకి మధ్య ఆ వ్యవహారం ఎప్పుడు కట్ అయిపోతుంది? మీరు వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నటువంటి డబ్బు పూర్తిగా చెల్లించిన తర్వాత వాళ్ళు మీకు లెటర్ ఇస్తారు, అయ్యా మన ఇద్దరి మధ్య జరిగినటువంటి ఈ ఒడంబడిక చక్కగా సాగిపోయింది, హాయిగా జరిగింది, మీరు అన్నీ క్లియర్ చేశారని ఒక లెటర్ తీసుకుంటాం. అలాగనే వాళ్ళ దగ్గర మనం పెట్టినటువంటి కాగితాలు, దాన్ని ఏమంటారు, నకళ్ళు, అవి ఇవి నక్కల్ కక్కల్ ఏవో మొత్తం మీద ఇన్ని వాళ్ళు కక్కుతారు, ఇచ్చేస్తారు మనకు, దాంతో వ్యవహారం క్లీన్, పక్క పడతాం. కానీ అలాగ ఇక్కడ మనం ఒకవేళ ప్రయత్నం చేసి, ఏమండి నాకు మళ్ళీ కర్మ అంటూ ఉంటేనే కదా నేను మళ్ళీ పుడతాను, అసలు కర్మలే లేకుండా మొత్తం అన్నిటిని నిల్ చేసి పడేస్తాను, ఇది కుదరదు, ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఇది ఇలా చేస్తూ ఉంటాం, పుడుతూ ఉంటాం, మళ్ళీ చేస్తూ ఉంటాం, అవి వెనకాల సెట్ ఆఫ్ కర్మస్ అలా పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ రమణ మహర్షి చాలా అద్భుతంగా ఈ కర్మ యొక్క వాస్తవికతలు చెప్తూ, ఈ కర్మలు బంధిస్తున్నాయి, కర్మ బంధానికి కారణం అని చెబుతూ ఆయన కర్మలు వదిలేయండి అని చెప్పలేదు. మనకు వెంటనే అనిపిస్తుంది బంధించేది కర్మ కదా, వదిలేద్దామని. కానీ ఆయన అన్నారు కర్మలు వదలడానికి లేదు. ఎందుకు? ఆ కర్మలు చేస్తూనే ఉండాలి. ఎలా? నహి కశ్చిత్ క్షణమపి జాతుతిష్టతి అకర్మకృత్ కుర్వన్నేవేహ కర్మాణి జిజివిషేచ్ఛతకం సమాహ. ఉపనిషత్తులు కానీ మన శాస్త్రాలు కానీ ప్రతిదీ కూడా చాలా కీలకమైన అంశాలను ముట్టుకొని చెప్తున్నాయి. ఇప్పుడు మనం దేనివల్ల పుట్టాం? ఒక కర్మ మన జన్మకు కారణం. మనం ప్రాణం విడిచిపెడుతున్నామంటే దేనివల్ల విడిచిపెడుతున్నాం? ఆ కర్మ పూర్తయిపోతుంది, విడిచిపెడుతున్నాం. కాబట్టి పుట్టుక కర్మ వల్ల, ప్రాణం పోవడం కర్మలో పోతుంది. కాబట్టి ఈ మధ్యలో కూడా ఈ కర్మే మనకు ఆధారం. కాబట్టి కర్మలు వదిలేస్తానంటే కుదరదు. అంతేనండి. ఏ కారణమైతే నా జన్మకు అయిందో, ఏదైతే నా మరణానికి కారణమైందో అదే నా జీవితానికి కూడా కారణం, ఆధారం. నేను పుట్టడానికి కారణం కర్మ, నా ప్రాణం పోవడానికి కారణం కర్మ, అలాగనే నా జీవితం కొనసాగడానికి కారణం ఏంటి? అదే కర్మ. దెర్ ఈజ్ నో న్యూ ఫ్యాక్టర్. నా లైఫ్కి వేరే కొత్త ఫ్యాక్టర్ ఏం లేదు, ఇదే ఫ్యాక్టర్. ఫ్యాక్టర్ అంటే ఏంటి? కారణం, హేతు. కాబట్టి బాగా ఆలోచించండి. కాబట్టి ఇప్పుడు మనం ఏమనుకున్నామంటే బాగా ఈ కర్మలన్నీ వదిలిపారేద్దామండి, ఎన్ని బంధాలు అనుకుంటున్నాం.
శాస్త్రం అంటుంది కురువన్నే వేహ కర్మాణి జిజీవిషేచ్ఛతగుం సమాహ. ఉపనిషత్ ఈశావాస్యం అంటుంది. అని భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు అదే మాటను అంటాడనమాట. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టతి అకర్మకృత్. ఒక్క క్షణం కూడా కర్మ మానేసి ఉండలేవు. ఒకసారి ఒక ఆయన అన్నారనమాట, ఒకరోజు అలా కూర్చున్నాడు, ఏం పని చేయకుండా అలా కూర్చున్నాడు. నేను ఏమీ పని చెయ్యట్లేదండి. చూసారా మీరేమన్నారు? కర్మ చెయ్యకుండా ఒక క్షణం ఉండలేరని కృష్ణుడు అన్నాడు. చూడండి, నేనేం పని చేయట్లేదన్నాడు. నేనన్నాను, ఏమీ పని చెయ్యటం లేదన్నావు కదా, అది పెద్ద కర్మ. పని చెయ్యడం చిన్న కర్మ, పని చెయ్యకుండా ఆపుంచడం ఏంటి? ఇదేంటండి మీరు ఇలా అన్నారని. సైకిల్ నడుపుతున్నాం అనుకోండి, పెద్ద విషయం ఏం కాదు, పెడలింగ్ చేస్తాం, వెళుతూ ఉంటుంది. కానీ ఆపాలనుకోండి, ఏం చేయాలి? తను ఆపుంచి బ్రేకులు వేసి కాళ్ళు పెట్టుకుని అలా నిలబెట్టాలి దాన్ని. నడపడానికి ఇంత ప్రయత్నం అక్కర్లేదు, ఆపడానికి ప్రయత్నం కావాలి. ఫ్యాను తిరగాలంటే స్విచ్ వేయిరా అంటున్నాం, అది కర్మ. ఫ్యాను ఆపుంచాలంటే ఆపేయడం కూడా కర్మ. కాబట్టి నేను ఏం కర్మ చేయట్లేదని శరీరాన్ని కదపనంత మాత్రాన కర్మ చేయట్లేదనకండి. లోపల గుండె కొట్టుకుంటుందా లేదా? అది ఆపేయండి, అప్పుడు కర్మ ఆపినట్టు. కిడ్నీలు పనిచేస్తున్నాయి లేవా? వాటిని ఆపేయండి, అప్పుడు కర్మ ఆపేసినట్టు. కర్మ ఆపేసినట్టు ఏంటండి బాబు, నాకు కర్మ పెట్టేస్తారా తర్వాత? కాబట్టి కర్మ చెయ్యకుండా ఉండిపోయాను. అలాగని ఏదో మీ ఫిజికల్ ఈ స్ట్రక్చర్ని అలా కదపకుండా కూర్చుని నేనేం కర్మ చేయట్లేదు అనుకోకండి. నిరంతరం లోపల కర్మ కార్మికమైన పెద్ద శక్తి లోపల నడుస్తూ ఉంది, పెద్ద యంత్రాంగం నడుస్తూ ఉంది లోపల కదా. మీరు అలా కూర్చోండి, అసలు మీరు అలా కూర్చుని బయటికి ఏం కదలకుండా ఉండడానికి లోపల చాలా పెద్ద ప్రయత్నం జరుగుతూ ఉంది, కర్మ జరుగుతూ ఉంది. ఇప్పుడు నాకు కోపం వచ్చిందనుకోండి, తిట్టేయడం ఒక కర్మ, అది ఈజీ ప్రాసెస్. కానీ దాన్ని అదిమి పెట్టుకోవడం అనేది, దాంట్లో ప్రయత్నం ఉందా లేదా? కర్మ చేస్తున్నారా లేదా? రే ఇంకా మాట్లాడక, అసలు ఇంక నేను ఉండలేకపోతున్నా, ఆపి ఉంచడం అనేది ఒక పెద్ద కర్మ అండి. అది తిట్టేయడం పెద్ద కర్మ కాదు, అది ఆపి ఉంచడం అనేదే పెద్ద కర్మ. చిన్న కర్మ పెద్ద కర్మలు ఉన్నాయి కదా. తిట్టేయడం చిన్న కర్మ, ఆపి ఉంచడం ఏంటి? పెద్ద కర్మ. ఎందుకని మనం మగ్గిపోతుంటాం లోపల, మనం గందరగోళం అయిపోతుంటాం. ఈజ్ ఇట్ నాట్ రైట్? కాబట్టి నేను ఊరికినే ఉంటున్నాను కర్మలు చేయకుండా. ఎవ్వడు ఆ స్టేట్మెంట్ ఇస్తే దట్ ఈజ్ వెరీ, ఆ ఫ్యాలసీ ఉంది ఆ స్టేట్మెంట్లో. ద వెరీ స్టేట్మెంట్ అట్రాక్ట్స్ ఏ ఫ్యాలసీ, షోస్ ఏ ఫ్యాలసీ. ఇట్స్ నాట్ ఏ ప్రాపర్ స్టేట్మెంట్ కాదది. కాబట్టి ఇక్కడ ఆలోచించండి, కర్మ అనేది నేను విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండలేను. ఎందుకని? ఆ కర్మ నా జన్మకు హేతువు, ఆ కర్మ నా మరణానికి హేతువు. కాబట్టి కర్మే నాకు బిగినింగ్, కర్మలోనే నేను ఎండ్ అవ్వాలి. కానీ ఈ మధ్య భాగం అంతా కూడా, ఈ సాగిపోయేదంతా కూడా కర్మ. ఇంకొక చిన్న విషయం అడుగుతానండి, మీ అనుభవం మీకే ప్రశ్న వేస్తాను. రాత్రి పడుకున్నారు, అన్నీ మర్చిపోయారు, హాయిగా పడుకున్నారు. ఉదయాన్నే మీరు లేవాలి, అది కూడా ఏమీ లేదు, హాయిగా పడుకున్నారు. నెక్స్ట్ డే ఏమీ లేదు. కానీ ఉదయాన్నే 6 గంటలకో 5 గంటలకో 7 గంటలకో లేస్తున్నారు కదా. ఎవరు లేపుతున్నారు లోపల? మీరేం లోపల లేచి లేలే అని ఎవరిని లేపట్లేదు, మీ ఇంట్లో వాళ్ళు కూడా లేపట్లేదు. మీ అంతటా మీలో చలనం వచ్చి లేస్తున్నారు. ఎవరు దానికి కారణం అంటే, ఈరోజు నేను అనుభవించవలసినటువంటి కర్మలన్నీ రెడీ అయిపోతే లోపల ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ లోపల వచ్చేస్తుంది. ఏమిటి? సుప్రభాతం. వాళ్ళు లేపుతుంది. ఆ కర్మ, సెట్ ఆఫ్ కర్మాస్ ఆర్ మేకింగ్ మీ టు జస్ట్ ఫాలో. ఉదయం నన్ను లేపేది కర్మ. బాగా ఆలోచించండి. ఆ కర్మే కనుక లేదనుకోండి, పడుకున్నవాడు ఇంకా ఏమోనండి, పడుకున్నాడు పడుకున్నట్టే. ఎందుకని? ఇంకా నన్ను కర్మ అభిప్రవృత్తిని చేయడానికి లేదు, అక్కడ ఎండ్ అయిపోయింది. దాన్ని డెడ్ ఎండ్ అంటారు. ఇంకా అయిపోయింది అంతే. పడుకున్నవాడికి ఇంకా కర్మ లేదనుకోండి, హాయిగా ఇంకా అలానే పడుకుని ఉంటాడు శాశ్వతంగా. ఇట్స్ ఇట్. ఆలోచించండి. ఇప్పుడు కొన్ని కార్లు కొంటాం కదా, ఓ 30 ఏళ్ళు పనిచేస్తాయి, 30 ఏళ్ళు వచ్చిందని అంటాం. కొన్ని కార్లు కొత్తది తీసుకెళ్ళి రోడ్డు మీదకి వెళ్తాడు, యాక్సిడెంట్ అయ్యి క్రాష్ అయిపోతుంది. ఏమిటోనండి అంటారు. అలాగనే మనిషి పుట్టితే 90 ఏళ్ల దాకా ఉంటాడు, కొంతమంది 9 ఏళ్లకు పోతారు. ఏమిటనంటే అయిపోయింది అంతే, కర్మ ఎండ్ అయింది అక్కడ. మనం అది గుర్తించట్లేదు. ప్రతి మనిషి 90 ఏళ్ళు బతకాలని మనకు ఒక కాంట్రాక్ట్ కింద ఫీల్ అవుతుంటాం. ఎవడన్నా పుడితే వాడు 90 ఏళ్ళు ఇక్కడే చావాలి అంతే, ఇక్కడ పడుండాలి వాడంతే. మనకు తెలిసింది ఇదే.
ఎందుకని? మన మైండ్ సెట్ అలాంటిది, మన ఓరియంటేషన్ అలాంటిది, మన ప్రాసెస్ అలాంటిది. అందుకని ఇక్కడ ఆ కర్మల్ని విడిచిపెట్టేస్తే కుదరదు. ఇదేంటండి అంత అందంగా కర్మలు బంధిస్తున్నాయి అని చెప్తూ బంధించే కర్మల్ని విడిచిపెట్టడానికి లేదంటున్నారు. ఎలా చేయాలి మరి? ఎలా చేయాలంటే ఈయన చాలా అద్భుతంగా ఒక ఎక్సలెంట్ ఆస్పెక్ట్ ఇస్తున్నారు. దిస్ ఈజ్ కాల్డ్ ఎ ట్రెడిషనల్ వే ఆఫ్ రిసీవింగ్ థింగ్స్. ఏదైతే మనకు కన్ఫ్యూజన్గా ఉంటుందో అక్కడ మనం ఒక క్లారిఫికేషన్ ఇచ్చే వ్యక్తిని ఆశ్రయించాలి. ఆ వ్యక్తి ఎవరై ఉండాలి? అతనికి క్లారిఫికేషన్ ఉండాలి. హీ షుడ్ నాట్ బికమ్ ఎ కన్ఫ్యూజ్డ్ ఫెలో. స్వయం కన్ఫ్యూజ్డ్ అన్యాన్ కన్ఫ్యూజేతి. వాడు కన్ఫ్యూజ్ అయ్యి ఉంటే వినేవాళ్ళందరినీ కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. అందుకని మీరు చూడండి, ఉపదేశాలలో ఒక్కొక్క స్టెప్ ఎంత క్లారిటీ ఇస్తూ పోతుందో. మొదటి 2 శ్లోకాలేమో కర్మల గురించి మాట్లాడి కర్మలు నిరసించి అసలు కర్మలు బంధిస్తాయి, అసలు ఆ కర్మలు జడం, అవేమీ లేవు, అజ్ఞానం నుండి పుట్టాయని చెప్పుకుంటూ వచ్చి 3వ శ్లోకంలోకి వచ్చేటప్పటికి మనం ఒక నిర్ణయానికి వచ్చేసాం, అబ్బెబ్బే ఈ కర్మలు వదిలేద్దామని. ఆయన ఒప్పుకోవట్లేదు, శాస్త్రం ఒప్పుకోదు. కర్మల్ని త్యాగం చేస్తే అది అశాస్త్రీయమైన దృక్పథం. కర్మత్యాగం ఏంటి? అశాస్త్రీయమైన దృక్పథం. కర్మల్ని ఆచరించాలి. ఎలా ఆచరించాలి? ఇప్పుడు ఆయన అంటారు మహర్షి, కర్మలని కర్మలుగా ఆచరిస్తే, నువ్వు కర్తవై ఆచరిస్తే అది కర్మలు అవుతాయి, నిన్ను బంధిస్తాయి. కానీ అదే కర్మని యోగ బుద్ధితో ఆచరిస్తే కర్మ యోగం అవుతుంది. అంటే కర్తృత్వ భావనని రీప్లేస్ చేయగలిగితే, పరమాత్ముడి యొక్క ఉనికిని, పరమాత్ముడి యొక్క అనుగ్రహాన్ని కనుక గుర్తించగలిగితే నీలో ఆ కర్తృత్వం అనేది పడిపోతుంది. ఆ కర్తగా ఆ కర్మలను ఆచరించేటప్పుడు లోపల ఆ ఫ్రీనెస్ వస్తుంది, లోపల ఆ ఖాళీతనం ఏర్పడుతుంది, లోపల తేలిక పడిపోతావు. ప్రెషర్ ఉండదు నీకు. ఇది చేసేయాలి, అలా చేసేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలి, ఆ ప్రెషర్ ఉండదు. సంకల్పిస్తావు, జరుగుతూ ఉంటుంది అంతే బస్. అది ఎలాగా? నా జీవితంలో నా అనుభవమే. నేను ఏది ఒత్తిడి తీసుకోను, కంగారు పడను, సంకల్పిస్తాను. అది జరిగిందనుకోండి ఓకే, జరగలేదనుకోండి ఓకే, బికాజ్ ఐ ఆమ్ నాట్ కర్త. నాకు ఆ ప్రెషర్ లేదు. ప్రవచనానికి రమ్మన్నారు, ప్రిపేర్ అయ్యాను, రావద్దన్నారు అనుకోండి, వెల్ అండ్ గుడ్, నాకు ఇంకా హాయ్. రమ్మన్నారు అనుకోండి, ఓకే వెల్ అండ్ గుడ్, వచ్చి చెప్తాను. నో ప్రెషర్ ఆన్ మై పార్ట్. అందుకనే నా జీవితంలో ఆలోచిస్తూ పోతుంటే, స్వామీజీ మీరు ఏది ఒత్తిడి తీసుకోరండి, అన్నీ నవ్వేస్తుంటే, ఎందుకు ఒత్తిడి తీసుకుని ఏం చేయాలి? నేను ఒత్తేసుకుని వాళ్ళని ఒత్తేసి అంత గందరగోళం ఎందుకు? నెవర్. అందుకని మీరు చూడండి, ఏ డిస్టర్బెన్స్ వచ్చినా ప్రశాంతంగా మౌనంగా ఉంటాను. ఎందుకని? అసలు ఫస్ట్ బయట వచ్చిన డిస్టర్బెన్స్ ఒక ఆస్పెక్ట్, అది లోపల డిస్టర్బ్ చేసింది అనుకోండి, అది రెండో ఆస్పెక్ట్. బయట డిస్టర్బెన్స్ వచ్చింది, యాక్సెప్ట్ చేయండి. మీరు లోపల కూడా డిస్టర్బ్ అయిపోయారనుకోండి, దీన్ని మార్చలేం. ఇప్పుడు అక్కడ ఏదైనా ఫోన్ మోగింది అనుకోండి, బా ఏమిటండి అని మనం డిస్టర్బ్ అయ్యామనుకోండి, ఆ ఫోన్ ఆపేస్తాం, ఆ డిస్టర్బెన్స్ని వెంటనే స్విచ్ ఆఫ్ చేస్తాం. కానీ లోపల డిస్టర్బ్ అయిపోయామనుకోండి, ఇది ఆపడానికి చాలా టైం పడుతుంది. ఏంటోనండి ఈ డిస్టర్బెన్స్ అని. బయట డిస్టర్బెన్స్ని వెంటనే హ్యాండిల్ చేసేయచ్చు, కానీ లోపల డిస్టర్బ్ అయిపోయారా, దాన్ని హ్యాండిల్ చేయడం కష్టం. ఆలోచించండి. అందుకని 2 డిస్టర్బెన్స్లు ఎందుకు? ఆ డిస్టర్బెన్స్ని యాక్సెప్ట్ చేసి అలా ఉంచామనుకోండి, అది క్లారిటీ. ఆ క్లారిటీ మీకు కలగాలని నా తాపత్రయం. ఆ క్లారిటీ వచ్చిందనుకోండి, బయట ఏం జరుగుతున్నా మనం ఈర్ష్యాద్వేషాలు లేకుండా, రాగద్వేషాలు లేకుండా యాక్సెప్ట్ చేస్తాం, దాన్ని అంగీకరిస్తాం. ఆ అంగీకరించినప్పుడు వీడు దుర్మార్గుడు, వాడు మంచివాడు, వీడు చెడ్డవాడు, ఇవేవి కనపడవు, ఇంకా ఇవేవి ఉండవు. ఇంకా అంటే ఉంటాయి బయట, దాని లోపలికి నా యాక్సెప్టెన్స్ ఉండదు. బయట వరకే హ్యాండిల్ చేస్తానంతే. ఇప్పుడు ఈ పువ్వు ఉందనుకోండి, ఈ పువ్వు చాలా బాగుందండి అంటాం. దీని పక్కన గులాబీ పెట్టామనుకోండి, మన కళ్ళంతా గులాబీ మీదకి వెళ్తుంది. ఏది బాగుందని అన్నాం అనుకోండి, ఇది బాగులేదు అని చెప్పం, అది బాగుంది అని అంటాం. అది బాగుంది అని అంటే ఇంకో యాంగిల్లో ఆలోచించండి, ఇది నాకు వద్దు, అది కావాలని అర్థం. లెట్ us బీ ఫెయిర్. ఇప్పుడు ఇది బాగుంది, వేరే ఏమీ లేదు, కానీ అబ్బా చాలా బాగుందండి అన్నారు. ఇప్పుడు గులాబీ పువ్వుని పెట్టానుకోండి, చాలా అందంగా ఉండే గులాబీ పువ్వుని పెట్టాననుకోండి, ఇప్పుడు ఏమంటారు? అలా చూస్తారు మీరు, దీన్ని చూడరు. ఇంకా ఇప్పుడు ఏది బాగుందండి అని అడిగాను అనుకోండి, స్వామి ఇది చాలా బాగుందండి అన్నారు. మీ ఓరియంటేషన్ ఏంటి? దాంట్లో 2 అర్థాలు ఉన్నాయి. ఇది బాగులేదని కాదు మీ అర్థం, ఇది చాలా బాగుందని ఒక అర్థం. రెండోది ఇది కావాలి, ఇది అక్కర్లేదు, ఇది ఇవ్వకపోయినా పర్లేదు. ఎప్పుడు మీలో ఈర్ష్యాద్వేషాలు వస్తున్నాయి? కంపారిజన్ ఎప్పుడు వస్తుంది? 2 ఉంటే. ఒక్కటే ఉంటే కంపారిజన్ వచ్చిందా? లేదు.
మన శాస్త్రం ఉంటుంది, ఆ ఒక్కటే నువ్వు ఉన్నావు, రెండోది లేదు ఇక్కడ. రెండోది నువ్వు కల్పించుకుని దాంట్లో ఈర్ష్యాద్వేషాలు పెట్టి, రాగద్వేషాలని పెట్టి, గందరగోళం అయిపోయి, ఇది బాగుంది, అది బాగులేదు, ఈవిడ మంచివాడు, వాడు చెడ్డవాడు, ఈవిడ దుర్మార్గురాలు, ఆవిడ చాలా సన్మార్గురాలు, ఎన్ని గందరగోళాలు నీ మనసుతో పుట్టించుకుంది. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో. ఇన్ని మన మనస్సే, మొత్తం మన మనస్సే. అందుకనే భాగవతంలో ఒకసారి కృష్ణుని అడుగుతాడు ఉద్ధవుడు, కృష్ణ, ఈ లోకంలో మంచి చెడు అని అంటారు కదా, ఎలాగ మంచి అంటే ఏంటి, చెడు అంటే ఏంటి అని అంటే కృష్ణుడు నవ్వుకుని ఒక అద్భుతమైన శ్లోకం చెప్తారు ఆయన. గుణదోష దృశీ దోష గుణస్తు ఉభయవర్జిత అంటాడు ఆయన. చెడు అంటే ఏమిటి తెలుసా ఉద్ధవా, ఇది మంచి ఇది చెడు అని విభజించి, మంచిని చెడుని విభజించి చూడడమే దోషం. మంచి అంటే ఏమిటో తెలుసా, గుణస్తు ఉభయవర్జిత, మంచి ఉన్నా చెడున్నా రెండింటిని చూడకుండా, ఉపాధిక ధర్మాలు చూడకుండా దాటి తాత్విక చింతనకు ఎదగడమే మంచి. దోషం, దోషాలని మంచిని విభజించి భేదించి చూడడం. మంచి రెండింటిని దాటి వెళ్ళి నిలబడడం. ఎలాంటి యాంగిల్ అండి అది, ఎలాంటి ఆస్పెక్ట్ అండి అది. అసలు నిజంగా ఆ యాంగిల్ రాగానే ఏమవుతుంది తెలుసండి, మనిషిలో నాన్ ఇంటర్ఫీరింగ్ నేచర్ వచ్చేస్తుంది. ఇంటర్ఫీర్ అవ్వం మనం, ఇంకొకరి జీవితంలోకి ఇంటర్ఫీర్ అవ్వం, ఇంకొకరి జీవితాన్ని డిసైడ్ చేయం మనం, ఇంకొకరి భావాలని జడ్జి చేయం మనం. ఆ నాన్ జడ్జిమెంటల్ నేచర్ వచ్చేస్తుంది, నాన్ డిసైడింగ్ నేచర్ వస్తుంది, నాన్ ఇంటర్ఫీరెన్స్ వస్తుంది. కానీ ఇప్పుడు మనం చేసేంత అన్నిట్లో ఇంటర్ఫీర్ అయిపోతాం, అన్నిటినీ డిసైడ్ చేసేస్తాం. వీడిలా ఉండాలి, ఈవిడిలా ఉండాలి, ఇతను ఇలా ఉండాలి, ఇది ఇలా ఉండాలి, ఈ మైక్ ఇలానే ఉండాలి, అన్నీ డిసైడ్ చేసి జడ్జి చేసేసి అన్నిట్లో ఇంటర్ఫియర్ అయిపోవడం వల్ల కలగాపులగం అయిపోతుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం జడ్జి చేసినంత మాత్రాన, మనం డిసైడ్ చేసినంత మాత్రాన, మనం ఇంటర్ఫియర్ అయిపోయినంత మాత్రాన అన్నీ మనం అనుకున్నట్టే ఉండాలని ఉండదు. మనం అనుకున్నట్టు ఏదైనా ఉండిందనుకోండి మన కర్మ వల్ల, అబ్బా అదంటే నాకు ఇష్టం అండి, మనం అనుకున్నట్టు ఉండలేకపోయింది అనుకోండి, నాకు అదంటే పెద్ద పడదండి, నచ్చదండి, చిరాకండి బాబు. నేను డిసైడ్ చేసినట్టుగా ఉంటే నాకు ఇష్టం, నా అనుకూలవర్తి. నేను డిసైడ్ చేసినట్టు లేకపోతే ప్రతికూలవర్తి, నాకు ఇష్టం లేదు, చిరాకండి బాబు. అలాంటి మొహం చూడాలంటేనే, దాని మొహం చూడాలంటేనే ఏంటి చిరాకండి బాబు. నేను అది ఎప్పుడు నిజంగా చెప్తున్నాను, సత్యంగా గుండెల మీద చేయి వేసుకొని చెప్తున్నాను, అసలు అది నాకు అది కలక్కపోవడానికి కారణం నా గురువే. ఆ గురువు దగ్గర కూర్చుని ఆయన ఆ మాటలు వింటూ వింటూ అది లోపల ఆకలింపు చేసుకుంటూ వచ్చాను. నన్ను విమర్శించినా, నేను వాస్తవం చెప్తున్నాను, గ్రంథం మీద ప్రమాణం, నన్ను విమర్శించినా నేను వాళ్ళని న్యూట్రల్గానే ఉంటాను. వాళ్ళు నన్ను బాగా అభిమానించి నెత్తిన పెట్టుకుని కుమ్మరించినా న్యూట్రల్గానే ఉంటాను. ఏమిటో అది కలిగిందని అంటే గురువు అనుగ్రహం. అది ఆ స్థితి నాన్ ఇంటర్ఫీరింగ్ నేచర్. అది మనం ఇంటర్ఫీర్ అవ్వం. వీళ్ళు మనకేదో పెట్టేస్తున్నారు, మనకేదో చేస్తున్నారు, వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు ఏదో నాకు విరోధంగా ఉన్నారు, వీళ్ళు పరాయి వాళ్ళు, అది ఉండకూడదని. అది ఉండకూడదనడం కూడా జడ్జిమెంటే. అది ఆ రెండింటినీ దాటి పైకి ఎదగగలిగేది ఇక్కడ సాధన. అంటే మన యొక్క ఎలివేషన్, మనం ఎలివేట్ అవుతున్నాం, మనం ఎదిగే ప్రాసెస్లో ఇంక ఇంటర్ఫీరెన్స్ ఉండకూడదు, ఎన్ని పడిపోతూ ఉండాలి. ఒక సాధకుడు తనని తాను మలుచుకుంటూ ఉంటాడు. బయట ఏదున్నా దాన్ని మలచడం మొదలుపెట్టాడు అనుకోండి, ఈడు అలానే ఉంటాడు ఎప్పటికీ. సాధకుడు ఏం చేస్తాడు, తనను తాను మలుచుకుంటాడు. అందుకనే చూడండి, ఈ ఫిజిసిస్టులు ఉంటారు కదా, ఈ సైంటిస్టులు ఉంటారు కదా, మోడర్న్ సైంటిస్టులు, వీళ్ళు బయట వాటిని సంస్కరించాలనుకున్నారు. మన ఋషులు ఏం చేశారు, తన్ను తాను సంస్కరించుకునే ప్రయత్నం చేశారు. దృష్టిం జ్ఞానమయీం కృత్వా పశ్యేద్ బ్రహ్మమయం జగత్. వాళ్ళ దృష్టిని మార్చుకుని చూసేటప్పటికి అసలు ఈ ప్రకృతి కనపడలేదు, వాళ్ళకి అంతా పరమాత్ముడే కనిపించాడు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దానికి. కొన్ని ఫోటోలు ఉంటాయి, అది చాలా ఎక్సలెంట్ ఫోటో. అది ఇక్కడెక్కడైనా దొరికితే మీ అందరికీ చూపిస్తాను నేను, దొరికితే. ఆ ఫోటోలో ఏం ఉండవు, అన్ని చుక్కలు 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 పిచ్చి పిచ్చిగా ఉంటాయి, పురుగుల్లా చుక్కలు చుక్కలు ఉంటాయి. ఆ ఫోటో ఎదురుగుండా పెట్టి ఒక ఆయన అన్నాడు, స్వామి దీన్ని తదేకంగా చూడండి అన్నాడు. ఏడా తదేకంగా చూడడం, పిచ్చి పని, అంత పిచ్చి పిచ్చి ఏ పురుగులా అలా డాట్స్ ఉన్నాయి, ఏం చూడమంటే అదే అన్నాను. లేదు మీరు ఇంకా బాగా చూడండి అన్నాడు. ఎంత చూసినా అదే. లేదు ఇంకా బాగా చూడండి అన్నాడు. ఎంత చూసినా అదే. అప్పుడు వాడన్నాడు, స్వామి మీ కంటి చూపుని పై పొరకు కాకుండా లోతుకు తీసుకెళ్ళండి. దృష్టిని లోపలికి పెట్టి చూశాను, ఆంజనేయ స్వామిలా కూర్చోన్నాను.
ఓంకారం ఉంది. మళ్ళీ ఇలా చూశాను, మళ్ళీ పురుగులు, చుక్కలు చుక్కలు. మళ్ళీ లోతుకు చూశాను, లోపలికి ఆంజనేయ స్వామిలా కూర్చోని. ఛా, మనం పైనే చూస్తే అన్ని పిచ్చి పురుగుల్లా ఉంటాయి చుక్కలు, లోతుకి చూడగలిగితే భగవంతుడు కనిపించాడు. అలాగనే బయటికి కళ్ళతోటి మామూలుగా మన ఈర్ష్యాద్వేషాలు, మనలో ఎదుగుదల ఏవీ లేకుండా మెచ్యూరిటీ, ఏ యాంగులారిటీస్ తోటి ప్రపంచాన్ని చూస్తే అన్నీ అలానే ఉంటాయి. వస్తువులు, పదార్థాలు, మనుషులు, కుక్క, నక్క, పిల్లి, జంతు, పక్షి, అవి ఇవి. కానీ ఒక్కసారి మనం కనుక మనలో ఆ సంస్కరణ జరిగి ఆ ఎలివేషన్ వచ్చిన తర్వాత ఒక్కసారి దృష్టిం జ్ఞానమయీం కృత్వా పశ్యేద్ బ్రహ్మమయం జగత్, అసలు లోతుకి వెళ్ళి నిలబడి ఒక్కసారి ప్రకృతిని చూస్తే మొత్తం పరమాత్ముడు ఎక్కడ. ఈశావాస్యం ఇదం సర్వం. ఎంత గొప్ప యాంగిల్ ఇచ్చిందండి మన శాస్త్రం. వాళ్ళు ఏం చేశారు, పదార్థాలు బయటికి వెళ్ళి దీన్ని బాగు చేయాలి, దాన్ని చేయాలి, దీన్ని కనుక్కోవాలి, దాన్ని కనుక్కోవాలని. మన వాళ్ళు ఏం చేశారంటే, నువ్వు దేన్ని కనుక్కున్నా ఒకటే, అలాంటప్పుడు నన్నే కనుక్కుంటే పోలే, నన్నే గుర్తిస్తే పోలేదా? ఇది ఈజీ. దాని మీద చేయాలంటే నేను కొత్తగా నేను ఏదో తెలుసుకోవాలి. ఇప్పుడు దాన్ని ఏమిటో, ఆ పెట్టలేమిటో అని నా గురించి నేను తెలుసుకోవడం ఈజీ కదా. నేను ఎక్కడున్నాను, నా స్థితి ఏమిటి, ఇప్పుడు నన్ను ఎలివేట్ చేసుకోవాలి. అందుకనే సాధన అంటే మీకు డెఫినేషన్ ఇచ్చాను. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళడమే సాధన. మనం సాధన చేస్తున్నాము అని అంటే ఎక్కడున్నామో అక్కడే ఉండి 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా నేను సాధన చేస్తున్నాను, నేను ప్రవచనాలు వింటున్నాను, ఏమండి నేను ఇలా విమర్శిస్తున్నాను అనుకోకండి, నేను పూజ చేస్తున్నాను, జపం చేస్తున్నాను, కానీ లోపల వీడు ఎక్కడున్నాడంటే 20 ఏళ్ల క్రితం ఎక్కడున్నాడు, ఏ పాయింట్లో ఉన్నాడు, అదే స్టేషన్లో ఉన్నాడు. ఇంకా స్టేషన్ మారలేదు, ఇంకా బండి కదలిక లేదు, బండి అలానే ఉంది, ఇంజిన్ తగిలించలేదు, దీనికి అక్కడే ఉన్నాడు అదే స్టేషన్. 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా అక్కడే ఉన్నామని అంటే బయటికి అన్నీ చేస్తున్నాం, పూజ చేసేస్తున్నాం, పూలు పెట్టేస్తున్నాం, ప్రసాదాలు పెట్టేస్తున్నాం, కర్మలు చేసేస్తున్నాం, అంటే మెటీరియలిస్టిక్గా భౌతికంగా అన్నీ చేసేస్తున్నాం. ఆధ్యాత్మికత అంటే ఏంటి? ఇన్నర్ చేంజ్, ఇన్నర్ ఇంజనీరింగ్, నాట్ ఎక్స్టర్నల్ ఇంజనీరింగ్. నువ్వు ఇన్నర్ మెకానికల్ ఇంజనీర్ అవ్వాలి, లోపల ఇంజనీరింగ్ వర్క్ జరగాలి, లోపల ప్రాసెసింగ్ జరగాలి. అది జరగాలంటే ఏమిటి? రమణ మహర్షి అంటారు, ఆ ప్రాసెసింగ్ జరగాలి, నన్ను నేను సంస్కరించుకోవాలి అని అంటే దాన్నే అంతఃకరణ శుద్ధి అంటారు. దాన్ని ఏమంటారు? అంతఃకరణ శుద్ధి. ఆ అంతఃకరణ శుద్ధి కలగాలి అని అంటే ఒక వ్యక్తిలో ఆ అంతఃకరణ శుద్ధాంతరంగం అవ్వాలి అని అంటే ఏం జరగాలి? ఏ కర్మలైతే నన్ను బంధిస్తున్నాయో ఆ కర్మలతోటే నాకు అంతఃకరణ శుద్ధి కలగాలి. ఏ కర్మలైతే నన్ను మలినపరుస్తున్నాయో, ఏ కర్మలైతే నన్ను పట్టి చుట్టేస్తున్నాయో ఆ కర్మలతోటే నేను రిలీజ్ అవ్వాలి. ఎలా? ఈయనంటారు, నువ్వు కర్మలని నేను చేస్తున్నాను, నా వల్లే జరుగుతుంది, దీనికి భోక్త నేనని భావిస్తున్నావు కదా. ఒక్కసారి ఆలోచించండి. అసలు ఏదైనా ఒక కర్మ జరగాలనుకోండి, అసలు మనకు సంబంధం లేదండి, మనం అనుకున్నాం మనం చేస్తున్నామని. నిజంగా ఈరోజు క్లాస్ మీరు సరిగ్గా వినండి. ఈ ఒక్క 2-3 ఆస్పెక్ట్స్ మీకు చెప్తాను, మీలో ఎంత తేలిక పడిపోతారో చూడండి. స్వామీజీ అంటే ఏదో ఇస్తారు అని భావిస్తారు చాలామంది. నేను ఉన్నవన్నీ తీసేస్తాను. ఇవ్వడానికి రాలేదు, అన్నీ తీసేసుకునేదానికి వచ్చాను, అన్నీ తీసేయడానికి వచ్చాను. ఇఫ్ యు ఆర్ రెడీ ఫర్ దట్. ఏదో ఇవ్వడానికి వచ్చాను అనుకోండి, ఒకటి ఇస్తాను, మళ్ళీ ఇంకా ఆశ పెరుగుతుంది, ఇంకోటి ఏమన్నా ఇస్తారేమో. ఎప్పుడు మీరు అడుక్కునే స్థితిలోనే ఉంటారు. పుచ్చుకునేదానికి ప్రయత్నం చేయకండి. ఇచ్చేవాడు ఎప్పుడు పెద్దవాడు, పుచ్చుకునేవాడు భగవంతుడు. మహావిష్ణువు కూడా పుచ్చుకోవాల్సి వచ్చినప్పుడు వామనుడిగా పొట్టివాడిగా వచ్చి పుచ్చుకున్నాడు. అదే ఇచ్చే బలి చక్రవర్తి మంచి గంభీరంగా ఇచ్చాడు. వాడు రాక్షసుడైనా ఇచ్చేటప్పుడు ఏమైపోయాడు? వాడు దాత, గొప్పవాడైపోయాడు. దేవుడైనా పుచ్చుకునేటప్పుడు ఏమయ్యాడు? పొట్టివాడైపోయాడు. గుర్తుపెట్టుకోండి, మనం ఇచ్చేవాళ్ళం అవ్వాలి, పుచ్చుకునేవాళ్ళం అవ్వకూడదు, గిచ్చేవాళ్ళం అవ్వకూడదు, గిచ్చుకుంటూ ఉండకూడదు, దీనికి ఇచ్చి దానికి ఇచ్చి దానికి. నా ఆస్పెక్ట్ ఇదండి. దట్స్ వై ఐఎమ్ హ్యాపీ. నేను ఊరికినే మాట్లాడేస్తున్నాను అనుకోకండి, ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. అండ్ లోపల నేనేం మాట్లాడుతున్నానో ఐఎమ్ ట్రూ టు ద వర్డ్ దట్ ఐఎమ్ స్పెల్లింగ్ అవుట్. ఐఎమ్ ట్రూ టు ద వర్డ్ దట్ ఐఎమ్ స్పెల్లింగ్ అవుట్. దట్స్ వై ఈ క్లారిటీ నాలో ఉంది. ఆ క్లారిటీ బయటకు వస్తుంది. లోపల ఆ క్లారిటీ లేదనుకోండి, బయటికి రాదు. ఎక్కడో కన్ఫ్యూజన్స్ ఉంటాయి, మనం వింటూ ఉంటాం, ఏదో మిస్ అయిపోయిందని మనకే ఇబ్బందిగా ఉంటుంది. బికాజ్ ఇంటర్నలీ ఐఎమ్ వెరీ క్లియర్. నాలో ఆ క్లారిటీ, నాకు ఆ పటిష్టమైన క్లారిటీ ఉంది.
బయటకు కూడా క్లారిటీ మీకు కలుగుతుందంటే కారణం అది. లోపల లేకపోతే, లోపలే కన్ఫ్యూజ్డ్గా ఉంటే బయట కూడా అదే కన్ఫ్యూజన్ వస్తుంది. అంతేనా కాదా? మనం చెప్పుకి బురద అంటించుకుని ఏదో చెత్త అంటుకుంది అనుకోండి, ఆ చెప్పులు వేసుకుని ఎక్కడికి వెళ్తున్నా ఏమవుతుంటుంది? ఆ వాసన మనతో పాటు వస్తుంటుంది, దుర్గంధం. అదే స్ప్రే చేసుకుని వెళ్ళారనుకోండి, ఎక్కడికి వెళ్ళినా ఆ సుగంధం చిమ్ముతూ ఉంటుంది. అలా లోపల కన్ఫ్యూజ్ ఉందనుకోండి, బాగా కన్ఫ్యూజ్డ్ పర్సన్ అనుకోండి, ఇంకా వాడిలోనే వాడికి కన్ఫ్యూజన్ రెక్టిఫై అవ్వలేదనుకోండి, వాడు ఏది మాట్లాడుతున్నా కొంత పాండిత్యం బయటికి రావచ్చు, కానీ వెనకాలే కన్ఫ్యూజన్ కూడా దానికి బ్యాక్గ్రౌండ్ అలా టచ్ అవుతూ ఉంటుంది. మనం వింటుంటాం, గొప్ప పాండిత్యం అనుకుంటాం, కానీ మనలో క్లారిఫికేషన్స్ రావు. పాండిత్యం వరకు వస్తుంది, క్లారిఫికేషన్స్ రావు. క్లారిఫికేషన్ లేని పాండిత్యం మనకెందుకండి? అసలు పాండిత్యం అవసరమా, క్లారిఫికేషన్ అవసరమా? క్లారిఫికేషన్ కావాలి. పాండిత్యము నేను అహంకారంగా చెప్తున్నాను కాదు. ఇక్కడ ఎంతమంది పండితులు ఉన్నారో మీకు తెలిసిన వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టండి, నేను పక్కన కూర్చుంటాను, వాళ్ళందరినీ మాట్లాడమనండి, నేను మాట్లాడతాను. ఏది? పండిత భాషలోనే. ఒక్క పొల్లు తెలుగులో మాట్లాడను, ఒక్క పొల్లు వేరే భాషలో మాట్లాడను, సంస్కృతంలోనే మాట్లాడతాను, వాంగ్మయాలనే మాట్లాడతాను, ఇంకేం మాట్లాడను, సైడ్ డిస్ట్రాక్షన్ ఉండదు. చెప్పగలమండి. అది పెద్ద కష్టం కాదు, క్లారిఫికేషన్ ఇవ్వడమే కష్టం. కన్ఫ్యూజన్ ఇవ్వడం పెద్ద కష్టం కాదు, ఎందుకని ఉండేదే అది, దానికి పెద్ద ఏం కష్టపడక్కర్లేదు. కన్ఫ్యూజన్ని హాయిగా ఇచ్చేయచ్చు, కానీ క్లారిఫికేషన్ ఇవ్వాలంటేనే కష్టం. కాంప్లికేట్ చేయడం ఈజీ, బికాస్ పర్సన్ ఈజ్ కాంప్లికేటెడ్. సో సింప్లిఫై చేయడమే చాలా కష్టం. కాబట్టి ఇక్కడ కూడా బాగా ఆలోచించండి. ఒక క్లారిటీ మనలో పెరగాలి, మనలో ఒక క్లారిఫికేషన్. ఆ డౌట్స్ ఏవైతే ఉన్నాయో, సాధన అంటే ఏం తెలుసండి? ఏదో కూర్చుని కింద మీద పడి రుద్దేసుకోవడం కాదు. ఇంటర్నల్గా మనలో కలిగే అనుమానాలు మనం వింటాం. నువ్వే బ్రహ్మ అని ఉపనిషత్తు. నేను ఎలా బ్రహ్మనవుతాను? నేను జీవుణ్ణి. దృఢంగా ఉంది మనలో భావన. ఇప్పుడు దృఢంగా ఉండే ఈ భావనకి క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఇది సరైన భావన కాదు. శాస్త్రం అంటుంది నువ్వు బ్రహ్మ అంటుంది, నువ్వు పరమాత్మ అంటుంది. నా అనుభవం ఏంటి? చిచ్చి, నేను భగవంతుని, ఇక్కడ నేను జీవుణ్ణి. కాబట్టి ఈ రెండిటి మధ్య ఘర్షణ. ఇప్పుడు శాస్త్రం అబద్ధమా, నా అనుభవం అబద్ధమా? రెండిట్లో ఒకటి అబద్ధం అవ్వాలి, ఒకటి నిజం అవ్వాలి. నా అనుభవాన్ని నేను వదిలేసుకొని, ఎందుకని నా అనుభవం అది. నాకు శాస్త్రం కంటే గొప్ప నా అనుభవం. నా అనుభవం ముందు శాస్త్రం కూడా యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ మళ్ళీ పక్కకు వదిలేస్తాం. ఎందుకని నా అనుభవమే నిలబడిపోతుంటుంది ఎప్పటికీ. శాస్త్రం విన్నంతసేపు ఉంటుంది, తర్వాత బయటికి వెళ్ళిపోగానే పడిపోతుంది. ఎందుకని నా అనుభవమే దృఢంగా ఉంది. ఏమిటి, పుట్టినప్పటి నుంచి అనుభవంతో ఉన్నా నేను. ఈరోజు శాస్త్రం వచ్చి చిచ్చి నువ్వు జీవుడివి కాదు, నీకేం లేవు, నువ్వు బ్రహ్మ అని అంటే ఎలా ఒప్పేసుకుంటాం మనం? లోపల కలగట్లేదు అది. కారణం, నా అనుభవం దృఢంగా ఉంది. ఇప్పుడు నా అనుభవము పొరపాటు, శాస్త్రం పొరపాటు కాదు. నా అనుభవంలో లోపం ఉంది, కాబట్టి నా అనుభవంలో ఉన్న లోపాన్ని తొలగించుకుంటూ క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఆ క్లారిఫై చేయడమే సాధన. అంటే ఆ క్లారిఫికేషన్ కలిగే కొద్దీ మా గురువుగారు అంటారు, దట్స్ ఎ గ్రోయింగ్ క్లారిటీ అంటారు. సూర్యుడు ఒక్కసారిగా ఉదయించాడు, అలా చూడండి 5:30కు అలా చీకటి ఉంటుంది. 5:15, ఒక 5 నిమిషాలు తక్కువ 6 వచ్చేటప్పటికి కొద్దిగా లైటింగ్ లాగా కనిపిస్తుంటుంది. 6:10 వచ్చేటప్పటికి చిన్నది అలా ఎర్రగా చారలు కనిపిస్తాయి. 6:30 వచ్చేటప్పటికి అలా సూర్యుడు కొంతవరకు వస్తాడు. 7:30 వచ్చేటప్పటికి మొత్తం అంతా కూడా తెల్లగా అయిపోతుంది. అంటే ఇట్స్ ఎ గ్రోయింగ్ క్లారిటీ, ఒక సాధన. మనలో కూడా క్లారిటీ పెరగాలి. ఒక్కసారిగా వచ్చి పడిపోదు. ఒక్కసారిగా నేను చెప్పగానే వచ్చి బ్రహ్మ అయిపోరు, మీరు అవ్వలేరు కూడా. ఎందుకని? జన్మాంతరంగా అనుభవం లోపల ఉంది, దట్టంగా ఉంది అజ్ఞానం. ఆ అజ్ఞానానికి మనం కౌంటర్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఆ అజ్ఞానాన్ని కౌంటర్ చేయడమే రియల్ ఎన్కౌంటర్. ఆ అజ్ఞానాన్ని ఎన్కౌంటర్ చేయాలి మనం. అదే సాధన అంటే. మన సాధన అనగానే కూర్చోబెట్టి ప్రాణాయామం చేస్తామండి, అవన్నీ క్రియలు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, సాధన అంటే ఆంతరంగికంగా ఏ అజ్ఞానమైతే లోపల దట్టంగా పేరుకుపోయిందో, ఏ అజ్ఞానమైతే నా అనుభవాన్ని అలా పెరుగుని తోడు పెట్టినట్టు, పాలు పల్చగా ఉన్న పాలుని పెరుగుగా గడ్డ చేసి తోడు పెట్టినట్టు లోపల తోడుకుందో, ఏ అజ్ఞానం వల్ల అయితే నా వాస్తవికతను నేను గుర్తించలేకపోతున్నానో, ఆ వాస్తవాన్ని శాస్త్రం చెప్తున్నప్పటికీ వాక్యాలుగానే వింటున్నాను, కానీ వాటిని ప్రమాణంగా స్వీకరించలేకపోతున్నానో, ఆ అజ్ఞానానికి కౌంటర్ ఇవ్వాలి. అదే సాధన. ఆ సాధనలో ప్రాసెస్ ఎక్కడంటారు, దానికి కౌంటర్ ఇవ్వాలి అని అంటే మనకు బలం కావాలి. ఆ బలం ఎలా వస్తుంది? చిత్తశోధకం ముక్తి సాధకం.
ఆ ఈశ్వర అనుగ్రహం కావాలి దానికి ఆ చిత్తశుద్ధి, అంతఃకరణ శుద్ధి కలగాలి. ఆ అంతఃకరణ శుద్ధి వచ్చేటప్పటికి మనిషికి తేలిక పడిపోతాడండి. అంతఃకరణ శుద్ధి అంటే ఏం చెప్పమంటారా? ఒక్క మాటలో చెప్పమంటారా? వాట్ ఈజ్ అంతఃకరణ శుద్ధి అని చెప్పమంటారా? అంతఃకరణ శుద్ధి అని అంటే నాన్ ఇంటర్ఫీరింగ్ నేచర్, అంతే. దట్స్ ఇట్. వాడిని వాడు సంస్కరించుకుంటూ ఉంటాడు. ఇంక దేన్ని వాడు పెద్దగా కాదు అసలు వాడికి. హీ డజంట్ టేక్ ఎనీథింగ్ ఇన్సైడ్. ఎందుకని లోపల బోల్డ్ ఉంది, ఖాళీ లేదు ఈ చెత్తలు వెళ్ళడానికి. బోల్డ్ చెత్త ఉంది, అవన్నీ క్లియర్ చేసుకోవాలి. బోల్డ్ చెత్త ఉందండి లోపల, ఇంకా బయట నుంచి చెత్త ఎందుకు మనకు? ఎన్ని చెత్తలు లోపల పేరుకుపోయి ఉన్నాయి. ఆలోచించానంటే నా మాట ఏది కూడా, దయచేసి మీరందరూ నాకంటే పెద్దవాళ్ళు, నాది ఒక రకంగా కొడుకు వయస్సో మనవడు వయస్సో, కాబట్టి నన్ను మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. లోపల ఉన్న వాస్తవాన్ని గుర్తించండి, విచారణ చేయండి వివేకంతో. లోపల బోల్డ్ చెత్త ఉంది మనకు ఆల్రెడీ, పై ఉంది. ఇన్ని ఉన్నాయి లోపల. ఇది మంచిది, అది ఇది అలా కాదు, అది అలాగా లోపల బోల్డ్ ఉన్నాయి. ఇంకా కొత్తవి లోపలికి అలా చేర్చి పుష్పక విమానంలాగా ఇది ఎక్కించుకుంటుంది ఎన్నైనా. ఈ మనస్సు చూశారండి, ఇది పుష్పక విమానం అంటే మరి ఏమిటో తెలియదు కానివ్వండి. ఇది మీరు అరగంట వాళ్ళ గురించి చెప్పారనుకోండి, అన్నీ విమర్శిస్తాం. ఈ అరగంటలో వాళ్ళ గురించి అన్నీ ఎక్కించుకుని మళ్ళీ వీడిపోయి కొత్తోడు వచ్చి ఇంకోటి గురించి మళ్ళీ ఎక్కించుకుంటాం. ఎంత ఎక్కుతుందో దీంట్లో, మీ మెమరీ ఎంత ఉందో అర్థం కావట్లేదు నాకు. దీనికి ఇప్పుడు 2 MB 2 GB ఈ గిగాబైట్స్ పనికి మాలిన మాటలు అవన్నీ. అది దానికి అంతే. ఇది ఎన్ని గిగాబైట్సో, ఎన్ని మెగాబైట్సో, ఎన్ని బైట్సో తెలియట్లేదు. అన్నిటినీ బయటే, అంతా బయటే. ఇది హెవీ మెమరీ ఈ మనస్సుకి. అందుకని ఇప్పుడు రమణ మహర్షి అంటున్నారు, బయట ఒకటండి, బయట నేను ప్రపంచాన్ని ఏవో మార్పు చేశాను అనుకుని నన్ను నేను మార్పు చేసుకోకుండా చచ్చాను అనుకోండి, ఏమన్నా నాకు ప్రయోజనం? అది వాళ్ళు బాగుపడ్డారు, నాకేమిటి? అందుకని కృష్ణుడు అంటాడు, ఉద్ధరేదాత్మనాత్మానం నా ఆత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః. తన్ను తాను సంస్కరించుకుంటూ ఎదుగుతూ ఉంటాడండి. తన్ను తాను సంస్కరించుకుంటూ ఎదుగుతుంటాడు. బాగా ఆలోచించండి. ఆ ప్రాసెసింగ్ ఇక్కడ రమణ మహర్షి అంటున్నారు. ఎలా చేయాలి ఆ కర్మల్ని? కర్మలు బంధిస్తాయి, కానీ బంధించే కర్మలే మనకు అంతఃకరణ శుద్ధినివ్వాలి. ఎలా చేయాలి అంటే, కర్మలు చేస్తే బంధిస్తాయి, కానీ కర్మ యోగమైతే నాకు చిత్తశుద్ధినిస్తుంది. ఎలా? మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ముళ్ళు గుచ్చుకుందనుకోండి, కాళ్ళకి బాగా బాధ పెట్టేస్తుంది. మీరు ఏం చేస్తున్నారు? బాగా బాధ పెడుతున్నారు, నొక్కుతున్నారు అనుకోండి దాన్ని, అదేమవుద్ది? ఇంకా లోపలికి వెళ్ళిపోద్ది, అంతేనా? ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని బయటికి లాగాలంటే చెప్పండి, బయటికి తీయాలి. దేంతోటి? ముళ్ళుతోటే. ఇంకేది పనికిరాదు. చూడండి, ఇంకో బాగా షార్ప్గా కూసుగా పొడుగ్గా ఉన్న ముళ్ళు తీసుకొచ్చి దీన్ని బయటికి తీస్తారు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక్క ప్రశ్న వేస్తాను. గుచ్చుకున్నది ముళ్ళే, బాధ పెట్టింది. ఇప్పుడు తొలగించి మీకు హాయినిచ్చేది ముళ్ళే, బంధించేది కర్మ. కానీ అదే కర్మని కనుక సరిగ్గా హ్యాండిల్ చేస్తే అంతఃకరణ శుద్ధినిచ్చి మీకు మోక్షాన్ని ఇచ్చేది కర్మే కదా? గుచ్చుకున్నది ముళ్ళే, బాధ పెడుతూ ఉంది అది. కానీ మీకు బాధను తొలగించి ఆ ముళ్ళును బయటికి తీసుకురావాలంటే ఏం కావాలి? మళ్ళీ ముళ్ళే కావాలి. ముళ్ళు. ఈ రెండు ముళ్ళల్లో తేడా ఏంటనంటే, ఇది తెలియక లోపలికి వెళ్ళిపోవడం వల్ల బాధగా, ఇది తెలిసి హ్యాండిల్ చేయడం వల్ల రిలీఫ్. అలాగనే కర్మ తెలియక ఆచరించడం వల్ల బంధం, తెలిసి అవగాహనతో ఇప్పుడు ఆచరించడం వల్ల అంతఃకరణ శుద్ధి. ఏం ఆస్పెక్ట్ అండి ఇది. కాబట్టి ఇప్పుడు కర్మల్ని వదిలేయక్కర్లేదు. ఇప్పుడు ఆలోచించండి, నేను చేసే కర్మలనే ఒక క్లారిటీతో, ఒక అవగాహనతో చేయడం మొదలు పెట్టాలి. ఎలా? ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం. ఇప్పుడు ఆలోచించండి, ఇది ఎలా చేయాలి? అసలు కర్మలు 5 రకాలు మనకు వేదం చెప్పింది. మామూలుగా తినడం, లేవడం, ఈ కర్మలు లౌకిక కర్మలు పక్కన పెట్టండి. వేదం చెప్పినటువంటి కర్మలు 5 కర్మలు. 1 నిత్య కర్మ, బాగా గుర్తుపెట్టుకోండి. 2 నైమిత్తికం కర్మ, 3 కామ్య కర్మ, 4 ప్రతిషిద్ధ కర్మ, 5 ప్రాయశ్చిత్త కర్మ. 5 రకాల కర్మలు. నిత్య కర్మ మీరు హాయిగా వినండి, అన్నీ ఆ బుక్లో ఇచ్చా, మొత్తం ఉపదేశారం పుస్తకంలో ఉంది. కొన్ని పాయింట్స్ ఏమైనా మీకు మైండ్కి అనిపించేవి రాసుకోండి.
అంతా మొత్తం మక్కి ఇటు మక్కి ఇక్కడ కూర్చొని పుస్తకం తయారు చేయక్కర్లేదు. చూసుకోండి, బాగా వినండి. నిత్యకర్మ. నిత్యకర్మ అంటే ఏంటి? నిత్యము వేదం చెప్తుంది నువ్వు ఆచరించాలి ఆ కర్మ. నిత్యము చేయాలి. ఏంటి? పూజ, జపము, త్రికాలంలో స్నానము, 3 కాలాల్లో స్నానం చేయాలి మనం. సో ఇది చాలామంది అంటే ఆరోగ్యపరంగా చెప్పిందో లేకపోతే అనారోగ్యకరంగా చెప్పిందో, అది చెప్పింది శాస్త్రం చేయాలి. ఎందుకని శాస్త్రము మనకు చెప్పే ప్రతి మాట ఏదో మనల్ని కావాలని మబ్బులో పెట్టో మభ్యపెట్టో దానికి ఏదో డబ్బు కావాలనో, నథింగ్. శాస్త్రానికి అసలు ఆ కాన్సెప్ట్ లేదు. కానీ శాస్త్రాన్ని వాడుకునేవాడికి ఏమైనా ఉండొచ్చు ఆ ఆస్పెక్ట్, కానీ శాస్త్రానికి ఉండదు కదా. శాస్త్రం ఏమైనా మనం డబ్బు అడిగిందా? లేదు. శాస్త్రాన్ని చెప్పేవాడు దాన్ని వాడుకునేవాడికి ఉండొచ్చు కొన్ని భావాలు. ఇది చెప్తే మనకు బాగా ఈరోజు లబ్ధి ఉంటుంది, లేకపోతే ఇది చెప్తే బాగా మనకు దానం అది బాగా గట్టిగా వస్తుందేమో అనే ఆస్పెక్ట్ వాడికి ఉండొచ్చేమో, కానీ శాస్త్రానికి ఆ ఆస్పెక్ట్ ఉంటుందా? ఉండదు. మనం బాగుండాలనే శాస్త్రం కోరుకుంటుంది, మన హితమే శాస్త్రం కోరుకుంటుంది. కాబట్టి ఇక్కడ బాగా ఆలోచించండి. ఆ శాస్త్రం ఒకటి విధి చెప్పింది అని అంటే మన మంచి కోరే చెప్తుంది. తల్లి ఒక మాట, అక్కడికి వెళ్ళకో, అందులో చేయి పెట్టకు అని అంటే మన ప్రాణానికి రక్షణ ఇస్తుంది ఆవిడ. అలాగనే శాస్త్రం అంటే శాసనాత్ త్రాయతే ఇది శాస్త్రం. దాని డెఫినేషన్ ఇచ్చారు శంకర్లు. శాసనాత్ త్రాయతే అంటే శాసిస్తుంది. ఎందుకు? రక్షించడానికి. తల్లి శాసించింది, అక్కడికి వెళ్ళకు అంటుంది, శాసనం. కానీ ఎందుకు అంటుంది ఆ మాట? రక్షించడానికి పిల్లాన్ని. అలాగనే వేదం కూడా శాసనాలు ఇస్తుంది మనకు. ఏమిటి? 2 రకాల శాసనాలు. ఏమిటి? విహిత కర్మలు, ప్రతిషిద్ధ కర్మలు. విహిత కర్మలు అని అంటే మనం చెయ్యవలసిన కర్మలు, ప్రతిషిద్ధ కర్మలు అని అంటే మనం చెయ్యకూడని కర్మలు. శాస్త్రము ఒక విధిని ఇచ్చిందనంటే బాగా ఆలోచించండి, ఒక విధిని పెట్టిందనంటే ఎంత దీర్ఘంగా ఆలోచిస్తుందో ఆ శాస్త్రం. అందుకని ఈ విహిత కర్మల్లో నిత్యకర్మ, నైమిత్తిక కర్మ అనేటువంటి సెట్ ఆఫ్ కర్మలన్నీ వస్తున్నాయి విహిత కర్మల్లో. నిత్యకర్మ అంటే నిత్యము ప్రతిరోజు 3 సార్లు స్నానం చేయాలి. ఒకవేళ మనకు 3 సార్లు కుదరకపోతేనో మస్ట్ అండ్ షుడ్ 2 సార్లైనా స్నానం చేయాలి. ప్రాతః సంధ్య, సాయం సంధ్య, మధ్యాహ్న సంధ్య, 3 వేళల్లో స్నానం చేయాలి. సంధ్యకు ముందు అంటే ఉదయాన్నే సూర్యుడు వచ్చే ముందే స్నానం చేసేయాలి. సాయంకాలం సూర్యుడు అస్తమించే లోపు చేసేయాలి. సూర్యుడు అస్తమించిన తర్వాత చేయకూడదు. దానికి ఎంత వెనకాల చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది. దానికి మెడికల్ ఆస్పెక్ట్ ఉంది, అన్ని రకాల ఆస్పెక్ట్స్ని తీసుకునే శాస్త్రం ఒక మాట మాట్లాడుతుంది. ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన మెడికల్ ఆస్పెక్టే మాట్లాడతారు, ఒక ఇంజనీర్ దగ్గరికి వెళ్తే ఆయన దీని గురించే మాట్లాడతారు. కానీ మన వేదానికి ఉండే గొప్పతనం ఏంటంటే అన్ని కోణాలని తనలో దాచుకొని ఆ శాసనాలు ఇస్తుంది. ఒక్క కోణమని కాదు, అన్ని కోణాలు దాచుకునే మాట్లాడుతుంది ఒక మాట. అంటే సమగ్రమైంది శాస్త్రం. అందుకనే ఇట్ ఈస్ కంప్లీట్, ఇట్ ఈస్ నాట్ ఇన్కంప్లీట్. ఒక డాక్టర్ ఇన్కంప్లీట్. ఎందుకని? ఆయన హీ టాక్స్ టు యూ, హీ కెన్ రెస్పాండ్ టు యూ ఓన్లీ విత్ రెఫరెన్స్ టు మెడికల్ ఆస్పెక్ట్. అదే ఒక ఇండస్ట్రియలిస్ట్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆయన ఒక ఇండస్ట్రీ, దీన్ని ఇలా పెట్టాలి, లేకపోతే బ్యాంక్ ఎంత ఇస్తుంది, మనం ఇలా చేసుకుంటాం, ఈ ప్రొడక్షన్ ఎలా ఉంటుంది, దాని గురించే మాట్లాడతాడు. హీ ఈజ్ ఇన్కంప్లీట్. హీ మైట్ బీ కంప్లీట్ విత్ రెఫరెన్స్ టు పర్టికులర్ ఇన్స్టెన్స్, పర్టికులర్ సబ్జెక్ట్, బట్ హీ ఈజ్ నాట్ వాస్ట్, హీ ఈజ్ నాట్ కంప్లీట్, హీ ఈజ్ నాట్ ఆల్. అలాగనే శాస్త్రము ఒక విషయాన్నే చెప్పేటువంటి విషయం, సబ్జెక్ట్ మ్యాటర్ కాదది. అన్నింటినీ పరిగణలోకి తీసుకొని ప్రతి కోణాన్ని తన దృష్టిలో పెట్టుకొని అప్పుడు ఒక మాట మాట్లాడుతుంది శాస్త్రం. అందుకనే అది అంటుంది 3 పూట్ల స్నానం చేయాలి. ఎప్పుడు? సూర్యుడు రాకముందు, సూర్యుడు ఉదయించక ముందే స్నానం చేయాలి. అలానే సూర్యుడు అస్తమించక ముందే చేయాలి. అలాగనే సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చేలోపే చేయాలి స్నానం. 3 స్నానాలు చేయాలి. ఎంత ఎక్సలెంట్ హెల్దీ బాడీ తెలిసింది, ఎంత ఆస్పెక్ట్ దాంట్లో, ఎంత అద్భుతమైంది పెట్టారు. మనకు ఉదయం స్నానం చేస్తాం, మధ్యాహ్నం స్నానంలోపు బాడీ ఇట్ మైట్ అట్రాక్ట్ డస్ట్. తర్వాత ఈ డస్ట్ని అలా వదిలేసామనుకోండి 12 గంటలు 16 గంటలు, అది పోర్స్లోకి వెళ్ళిపోయి స్థిరపడిపోతుంది. మళ్ళీ అక్కడి నుంచి ఫంగస్, బ్యాక్టీరియా ఇవన్నీ డెవలప్ అవుతుంటాయి. దానికి మళ్ళీ రకరకాల యాంటీబాడీస్ అన్నీ కూడా తయారవుతూ ఉంటాయి. అందుకని వాళ్ళు ఏమన్నారు, ఉదయం స్నానం చేసి అలా వదిలేయొద్దు, మళ్ళీ మధ్యాహ్నం స్నానం చేయి. సో మొత్తం ఫ్రెష్ అయిపోతుంది. ఎప్పటికప్పుడు డస్ట్ అట్రాక్ట్ అవుతుంది, వెంటనే క్లియర్ చేసుకుంటూ ఉంటాం. లేదండి మేము ఏసీలోనే ఉంటాం, ఎక్కడికి తిరగమనుకోండి. ఈ ఏసీలో ఉంటే వెళ్ళే క్రిములు వెళ్ళవండి లోపలికి. ఏసీలో ఉంటే డస్ట్ రాకపోవచ్చు, కానీ చాలా క్రిములు ఈ ప్రకృతిలో మీరు ఎంత మూత పెట్టి ఏం చేస్తున్నా క్రిములు తిరుగుతూనే ఉంటాయి. లాబొరేటరీకి వెళ్ళి కూర్చుంటే బోల్డ్ క్రిములు ఉంటాయి అందులో.
మనం బ్రష్ చేసుకుంటే బోల్డ్ క్రిములు ఉంటాయి. ఏ పదార్థంలో అయినా క్రిములే, దేంట్లో అయినా క్రిములే. ప్రతి దాంట్లో ఆ జీవకోటి కొన్ని లక్షలు కోట్లు, కోటాను కోట్లు ఈ విశ్వమంతా వ్యాపించి తిరుగుతూ ఉందండి. మనం దేన్ని తీసేయలేం. అన్నిటినీ తొలగించేశాను నేను ఇప్పుడు ఫ్రెష్గా ఉన్నాను అనుకుంటే నువ్వే పడిపోతావు. ఇంకెందుకని అన్నీ పోయాయి కనుక నీ ఆధారాలన్నీ పోతాయి, పడిపోతావు. ఎన్నో క్రిములు అలా నిరంతరం ఉంటూ ఉంటాయి మన చుట్టూతా. గాలి పీల్చుకుంటున్నా, విడిచిపెడుతున్నా, చూస్తున్నా, అన్నీ క్రిములే. ఇదంతా క్రిములమయం, ఇదంతా మొత్తం క్రిములే. దీని మీద క్రీములు రాస్తున్నాం మనం. అది కాబట్టి ఇక్కడ చూడండి, అది శాస్త్రం ఆ మాట చెప్పింది, దానికి ఒక ప్రామాణికత ఉంది. అహరహర సంధ్యామాదీత, ఉదయం సూర్యోదయ సమయంలో నువ్వు ఎవరితోటి మాట్లాడకు, కూర్చో, దైవం దగ్గర కూర్చో. ఆ సూర్యోదయ సమయం అనేదండి ఈ లోకంలో మన కోసం నిజంగా ఒక గొప్ప శక్తిని ఇవ్వడానికి భగవంతుడు పెట్టాడు. ఆ సూర్యుడు ఉదయించే సమయంలో మీరు కనుక దైవం దగ్గర కూర్చొని మీరు పూజ, అర్చన, ఆ ధ్యానం చేస్తే యూ కెన్ ట్యాప్ ది ఎక్స్ట్రా ఎనర్జీ ఫ్రమ్ ది క్రియేషన్. ఈ కాస్మిక్ ఎనర్జీ ట్యాప్ చేయొచ్చు. ఆ 6 గంటలకు 6:30కి సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు వీడు ఇంకా దుప్పటితోనేసి వీడి పడుకున్నాం, లేవం. దాంతో ఒకటి చూడండి, లేవకపోతే ఏమవుతుంది? అకరణే ప్రత్యవాయ దోష విద్యతే. నీ ఎనర్జీని వాడు లాక్కోవడం మొదలు పెడతాడు. ఇప్పుడు కరెంట్ ఉందనుకోండి, కరెంట్ ఉంటున్నప్పుడు ఏం చేస్తుంది? ఇన్వర్టర్ ఏం చేస్తుంది? ఆ కరెంట్ని లాక్కుంటూ ఉంటుంది. కరెంట్ పోగానే ఏం చేస్తుంది? ఇన్వర్టర్ మళ్ళీ ఇట్ బౌన్స్ బ్యాక్. సేమ్ అలాగని ఇక్కడ కూడా చూడండి, ఆ సూర్యోదయం అవుతున్నప్పుడు ఏమవుతుందో తెలుసా అండి? మనం లేచామనంటే దాన్ని లాక్కోవచ్చు మనం. వీఆర్ ఇన్వర్టర్స్, వీఆర్ నాట్ డైరెక్ట్ పవర్స్, వీఆర్ ఇన్వర్టర్స్. ఆ ఎనర్జీని లాక్కోవచ్చు. అందుకనే సూర్యుడు పోయినా, సూర్యుడు రాకపోయినా మన ఎనర్జీని మనం రిస్టోర్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం లేవలేదనుకోండి, వాడు లాక్కుంటాడు అంతే. అలాగనే మధ్యాహ్నం సంధ్యా సమయం మీరు ఎక్కడున్నా, ఒకవేళ స్నానం చేయలేకపోయినా కాళ్ళు చేతులు కడుక్కొని ఆ మిట్ట మధ్యాహ్న సమయంలో 5 నిమిషాలు అలా కూర్చోండి. జస్ట్ మీ మైండ్ని అలా రిలాక్స్ చేసి ధ్యానం చేయండి. సూర్యోదయ సమయంలో కూడా 5 నిమిషాలు ధ్యానం చేయండి. ఎక్కువ అక్కర్లేదు, దాన్ని పెంచుకోండి మోతాదు. అలాగనే సంధ్యా సమయం మన పూర్వీకులు ఏంటంటే ఇదే ఆస్పెక్ట్ని క్రియల రూపంలో పెట్టించారు. మన వాళ్ళు అలాగైనా క్రియలు చేసైనా మారుతాయి. ఒరే ఉదయం అయిపోయింది దీపం పెట్టాలరా, ఒరే సాయంత్రం అయిపోయింది చీకటి పడిపోతుంది దీపం పెట్టాలరా, కాళ్ళు చేతులు కడుక్కొచ్చి వెంటనే పరుగులు ఏంటి చీకటి పడిపోతుంది దీపం పెట్టాలి. దానివల్ల 2 ఆస్పెక్ట్ అంటే చీకటి పడుతుంది కాబట్టి దీపం కావాలి, రెండోది సంధ్యా సమయంలో ధ్యానం చేయాలి. కాబట్టి నిత్యకర్మ, సెట్ ఆఫ్ నిత్యకర్మ, ఇవన్నీ విహిత కర్మల్లోకి వస్తాయి. ఇంకోటి నైమిత్తికం కర్మ, అంటే నిమిత్తంగా చేసేది, అంటే అప్పుడప్పుడు చేసేది. ఏమిటి? పితృతర్పణాలు, పితృదేవతకి చేసేటువంటి కార్యక్రమాలు, లేదా పౌర్ణమాస్యం పూర్ణిమ నాడు చేయవలసినటువంటి విధులు. ఈ అమావాస్య తిథి, పూర్ణిమ తిథి చాలా ప్రత్యేకమైన తిథులు. ఆ అమావాస్య తిథికి, పూర్ణిమ తిథులకి చాలా కార్యక్రమాలు చెప్పారు. అవి చేయడం నైమిత్తిక కర్మలు. అలాగనే తీర్థాటనం చేయడం, క్షేత్రాలకి వెళ్ళడం, ఉపవాసం చేయడం, వ్రతాలు చేయడం. కార్తీక మాసం వచ్చిందనుకోండి, మొత్తం నెల పొడుగు